శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామంలో లలితా సహస్రనామ స్తోత్రంలో 3వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఈ శ్లోకంలో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని వర్ణిస్తున్నారు. కిందటి శ్లోకంలో చెప్పారు, ఒక చేతిలో రాగాన్నంతటినీ కూడా పాశంగా చేసి పట్టుకున్నది, మరొక చేతిలో క్రోధాన్ని అంకుశంగా చేసి చేత్తో పట్టుకున్నది, మూడవ చేతిలో మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, మనసుని ఒక ఇచ్చుకోదండం అంటే చెరుకు గడగా చేసి చేత్తో పట్టుకుంది. కానీ మరొక చేతిలో ఉంది పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్రలని బాణంగా చేసి చేత్తో పట్టుకున్నది. ఇక్కడ కొంతమంది ఏమో 5 బాణాలు ఉన్నాయంటారు, కొంతమంది ఒకే బాణం 5 రకాలుగా పనిచేస్తోంది అంటారు. ఏదేమైనా కానీ బాణాలు అమ్మ దగ్గర ఉన్నటువంటి బాణాలు పంచతన్మాత్రలు. ఇవేమిటో చూద్దాం. మనోరూపేక్షు కోదండ, మనుషులకి మనసు వల్లనే సుఖమైన దుఃఖమైన కలుగుతూ ఉంటుంది. మనల్ని మనుషులు అని ఎందుకు అంటున్నారంటే మనన శక్తి మనకు ఉంది కాబట్టి, రిపీట్ చేయగలిగిన శక్తి మనకున్నది. ఏదన్నా ఒక విషయం జరిగింది అంటే దాన్ని మరలా జ్ఞాపకం చేసుకునే శక్తి మనకున్నది. ఈ శక్తి వల్లనే మనకి సుఖము దుఃఖము అనేది ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి మనసుని చెరుకు గడగా చేసి చేత్తో పట్టుకుంది. మనసుకి లొంగిపోకుండా మనసుని ఆధీనంలో చేసుకున్నది. తర్వాత చేతిలో ఉన్న బాణం పంచతన్మాత్ర సాయక. మనకి ఈ మనసుకి ఈ జ్ఞాపక శక్తి మనన శక్తి దేనివల్ల వస్తుందంటే పంచేంద్రియాల వల్ల వస్తుంది. మనం కంటితో చూసినవి, చెవులతో విన్నవి, నాలుకతో రుచి చూసినవి, ముక్కుతో వాసన చూసినవి, స్పర్శ వల్ల తెలుసుకున్న విషయాలని బట్టి మనం అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోవడం కానీ వాటిని రిపీట్ చేసుకోవడం కానీ మననం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ పంచేంద్రియాలన్నీ కూడా ఒక చేత్తో పట్టుకుంది. కన్ను మనసుతో కలిస్తేనే మనం చూసిన దాన్ని మనం గ్రహించగలుగుతాం, ఫలానా వస్తువు అని గ్రహించగలుగుతాం. అలాగే చెవు మనసుతో కలిస్తేనే విన్న శబ్దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. నాలుక మనసుతో కలిస్తేనే రుచి ఇది అని గ్రహించగలిగి బాగుంది బాగాలేదు అనే ఆహార పదార్థాలను నిర్ణయించగలుగుతాం. ఈ పంచేంద్రియాలు మనసుతో కలిస్తేనే ప్రాపంచిక వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా పంచేంద్రియాలని మనసుతో కలవకుండా విడివిడిగా పట్టుకోగలిగినట్టయితే అది దైవీ శక్తి అవుతున్నది, దైవీ స్వరూపం అవుతున్నది. అలా ఎవరైతే మనసుతో పంచేంద్రియాలని కలవనీయకుండా విడివిడిగా పట్టుకుంటాడో వాడు దైవస్వరూపుడు, వాళ్ళలో దైవత్వం ఉన్నదని మనం గుర్తించాలి. అమ్మవారు మనసుని ఒక చేత్తో పట్టుకుందిట. ఈ పంచతన్మాత్రలు అంటే ఈ శబ్దము, కంటితో చూసేటువంటిది, వాసన, నాలుక, అలాగే స్పర్శ, ఈ 5టిని కూడా విడివిడిగా చేసి పట్టుకున్నది. ఇలా విడివిడిగా చేసి పట్టుకోవటం చేతన మనసుకి లొంగిపోకుండా ఉండటం జరుగుతుంది. మనమే చేస్తున్నాం, మనసుతో కలిసిపోతున్నాం. అలా కాకుండా మనసుని విడిగా ఈ పంచేంద్రియాలని విడిగా ఎవరైతే చూడగలుగుతారో, ఎవరైతే ఉంచగలుగుతారో అది సాధనలో ఒక భాగం. కాబట్టి ఇక్కడ మనకు సూచిస్తున్నది ఏమిటి? నీ పంచేంద్రియాలని నీ మనసుతో ఎప్పుడు కలిసి ఉండనీమోక, దాన్ని విడివిడిగా ఉండని. ఇది మనం ఫస్ట్లో మొట్టమొదటిలో చెప్పుకున్నాం, సాధనలో ఒక భాగం. ఈ సాధనలో
మనకి ఏదన్నా వినాలనిపించిందంటే వెంటనే వినక్కర్లా. అది ఇప్పుడు అవసరమా లేదా అని నిర్ణయించుకోవచ్చు. ఏదన్నా చూడాలంటే వెంటనే చూడక్కర్లా, అది మనం నిర్ణయం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ పంచేంద్రియాలని మనస్సుతో కలవకుండా ఉంచాలి. సాధనలో ఇది ఒక భాగం. ఇలా అమ్మవారు అందులోంచి ఉద్భవించిన తల్లిని మనం చెప్పుకుంటున్నాం. అగ్నిస్వరూపంలో వచ్చింది, చితగ్ని నుంచి వచ్చింది. ముందుగా ఆవిడ అగ్ని నుంచి వచ్చినప్పుడు అగ్నిస్వరూపంలోనే ఉంది. తర్వాత చతుర్భుజాలని తీసుకొని వాటిల్లో వేరు వేరు ఆయుధాలని పట్టుకొని ఉన్నది. అలా ఉన్నటువంటి తల్లి, ఈ చతుర్భుజాలతో వచ్చి ఉన్నటువంటి తల్లి నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఆవిడ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఎర్రని కాంతి, అమ్మ దగ్గర నుంచి ప్రసరిస్తున్నటువంటి ఎర్రని కాంతి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించేసింది. మజ్జద్ బ్రహ్మాండ మండల, బ్రహ్మాండం అంతా కూడా ఎర్రని కాంతితో నిండిపోయింది. అమ్మవారి యొక్క ఈ ఎర్రని కాంతిని మాయ అంటారు. ఈ మాయతో బ్రహ్మాండం అంతా నిండిపోయింది అని చెప్తున్నారు. మొదటి 3 శ్లోకాల్లో అమ్మవారు సృష్టి స్వరూపంగా ఎలా ఉంది, శ్రీమాత ముందుగా ఈ సృష్టినంతటికీ తల్లిది, తన నుంచి జనించింది. ఆమె శ్రీ మహారాజ్ఞి, పోషిస్తున్నది. శ్రీమత్ సింహాసనేశ్వరి అధికారంతో లయ చేస్తోంది. సృష్టి స్థితి లయలు అమ్మే చేస్తున్నది. ఆమె యొక్క ఎర్రని కాంతి మాయలో బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఆ బ్రహ్మాండాన్ని నుంచి నిండినటువంటి మాయ నుంచి బయటపడాలంటే మనసుని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అంతర్ముఖ సమారాధ్య అన్నారే, అంతర్ముఖంలోకి వెళ్ళాలంటే ముందు మనసుని గమనించాలి. మనసుని, పంచేంద్రియాలని వేరు చేసి చూడగలగడం అలవాటు చేసుకోవాలి. ఇది 3వ శ్లోకానికి సంబంధించిన అర్థం. ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనసుని పంచేంద్రియాలతో ఎప్పుడూ కలవనివ్వకూడదు. ఎల్లప్పుడూ కలిసి ఉండక్కర్లా. ఎప్పుడు అవసరమో అప్పుడు కలవాలి. తర్వాత విడివిడిగానే వాటిల్ని చూడటం మనం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. లలిత యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.